హాయ్ హలో అండి, వెల్కమ్ టు కిచెన్ కార్నర్. ఈరోజు రెసిపీ వచ్చేసి పన్నీర్ గ్రీన్ మసాలా కర్రీ తయారు చేస్తున్నాను. ఇది చేయడానికి ముందుగా ఎల్లిపాయలు తీసుకోవాలి. ఈ వెల్లుల్లి 14 వరకు తీసుకోవాలి. అల్లం ముక్క, బే లీఫ్, ఇది ఉల్లిపాయ, ఒక పావు ఉల్లిపాయ తరుక్కోవాలి. ఇక్కడ మనము ధనియాల పౌడర్ వేసుకోవాలి, తర్వాత బ్లాక్ పెప్పర్ పౌడరు వేసుకోవాలి. ఇది ఒక హాఫ్ స్పూన్ తీసుకుంటే సరిపోతాయి. ఇది ఇలాచి, అది అనాస పువ్వు, లవంగాలు, దాల్చిన చెక్క, ఇంకా గ్రీన్ చిల్లీస్ వేసుకోవాలి. ఇప్పుడు కాషూ నట్స్ తీసుకోవాలి. సుమారుగా నేను 7 తీసుకున్నాను. ఇవన్నీ దీనికి పట్టే ఇంగ్రీడియంట్స్. ఇవే కాకుండా కొత్తిమీర, పుదీనా, పెరుగు కూడా అవసరం ఉంటుంది. ఇప్పుడు ఇలా గడ్డ పెరుగు తీసుకోవాలి. చాలా గట్టిగా ఉన్న పెరుగు మాత్రమే తీసుకోవాలి దీనికి. ఇప్పుడు మిక్సీ జార్లోనికి కాషూ నట్స్ వేస్తున్నాను. ఇవి వేసిన తర్వాత ఎల్లిపాయ ముక్కలు వేస్తున్నాను. 2 అల్లం ముక్కలు వేసుకున్నాను. ఇవి 2 1.5 ఇంచ్ వరకు ఉన్నాయి. ఒక పావు కట్ చేసుకున్న ఉల్లిగడ్డ ముక్కలు, అనాస పువ్వు, లవంగాలు, 2 ఇలాచీలు, దాల్చిన ముక్కలు, గ్రీన్ చిల్లీస్, ధనియాల పౌడర్ కూడా వేస్తున్నాను. ఇవన్నీ వేసి మిక్సీలో బాగా నల్లగొట్టుకోవాలి. మిక్సీ జార్లో వేసి ఇవి కొద్దిగా మెరిగిన తర్వాత దీంట్లోకి పెరుగు తీసుకోవాలి. నేను ఇక్కడ 4-5 స్పూన్ల పెరుగు తీసుకున్నాను. పెరుగు కాస్త పుల్లగా ఉన్నా పర్వాలేదు, పులుపు ఉంటే దీనికి పుల్లగా టేస్ట్ వస్తుంది. ఈ పెరుగు వేసుకున్న తర్వాత కొత్తిమీర, పుదీనా తీసుకోవాలి. ఒక చిన్న కట్ట కొత్తిమీర, పుదీనా ఒక హాఫ్ కట్ట తీసుకోవాలి. 2 ఎండుమిరపకాయలు కూడా తీసుకోవాలి. ఇప్పుడు పుదీనా వేస్తున్నాను మిక్సీ జార్లో. వేసిన తర్వాత కొత్తిమీర వేస్తాను. కొత్తిమీర వేసిన తర్వాత ఇదంతా ఒక ఫైన్ పేస్ట్గా మిక్సీ పెట్టుకుంటాను. ఇది బాగా ఫైన్ పేస్ట్ కావాలి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి, ఇంత మెత్తగా అవ్వాలి. ఒక ప్యాన్ తీసుకోవాలి. ప్యాన్ స్టవ్ పైన పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకోవాలి. దాంట్లో జీలకర్ర వేయాలి. నూనె బాగా వేడెక్కిన తర్వాత జీలకర్ర వేయాలి. వేసిన తర్వాత ఉల్లిపాయ వేయాలి. ఇక్కడ నేను హాఫ్ ఉల్లిపాయ వేసాను. 1 టేబుల్ స్పూను టర్మరిక్ పౌడర్ వేసాను. తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి. నేను 1 స్పూన్ వేసాను. ఇప్పుడు మనం మిక్సీలో వేసుకున్న పేస్ట్ అంతా వేయాలి దీంట్లో. ఇప్పుడు పన్నీర్ని తీసుకున్నాను.
ఈ క్యూబ్ని మనం చిన్న చిన్న ముక్కలుగా తరుక్కోవాలి. మనం ఎంత సైజు కావాలనుకుంటే అంత సైజులో తరుక్కోవచ్చు. ఇప్పుడు ఇలా ఫ్రై అయిన దాంట్లో మనం వాటర్ వేసుకోవాలి. మనం ప్యాన్లో వేసిన పేస్ట్ అంతా బాగా ఉడికిన తర్వాత ఆయిల్ పైకి వచ్చిన తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇంకా వేడి వాటర్ తీసుకుంటే ఇంకా బాగా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకున్నాక మనకి ఇష్టం వచ్చినంత కన్సిస్టెన్సీలో వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కిందకి మీదకి బాగా మరగాలి. ఈ పేస్ట్ అంతా బాగా వేగిన తర్వాత పన్నీర్ వేసుకోవాలి. పన్నీర్ ముక్కలు తరుక్కొని వేసుకోవాలి. వేసుకొని దాన్ని బాగా కలుపుకోవాలి. ఈ మసాలా అంతా ముక్కలకు పట్టేలాగా బాగా వేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి. లాస్ట్లో ఫ్లేవర్ కోసం కొంచెం కొత్తిమీర తరిగి యాడ్ చేసుకోవాలి. దీనికి ఫైనల్గా మనం ఇంకొక తడక యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు గీని తీసుకున్నాను నేను ఒక స్పూను. దాంట్లో కాశ్మీరీ లాల్ మిర్చి పౌడర్ వేసాను. ఇది వేసిన తర్వాత ఈ ఆయిల్ని మన ప్యాన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ తడక మనకు మంచి ఫ్లేవర్ని యాడ్ చేస్తుంది. ఇలా పన్నీర్ బాగా వేగిన తర్వాత మనం సర్వింగ్ బౌల్లోకి మార్చుకోవాలి. ఇది చపాతీలోకి, పూరీలోకి, రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. టేస్టీ పన్నీర్ మసాలా కర్రీ రెడీ అయిపోయినట్టే. ఈ గ్రీన్ పన్నీర్ మసాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కారంటే మీకు ఫర్దర్ నోటిఫికేషన్స్ వెంటనే రీచ్ అవుతాయి. నేను కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ రీచ్ అవుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.